మొదటి సినిమా నుంచి ఇప్పటి కాస్ట్ వరకు ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మన అందరినీ నవ్వించారు, ఏడిపించారు మా సత్యం రాజేష్ గారు. సో ఆయన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అన్న, మీడియా వారికి పేరు పేరున. ఈ సినిమా క్యాస్ట్ అని ఓ డిఫరెంట్ స్క్రిప్ట్ తోటి, అంటే ప్రతి వాళ్ళు చెప్తారా కొత్త పాయింట్ అని. కొత్త పాయింట్ కాదు, ఎవరు టచ్ అయిన పాయింట్, అది చాలా సెన్సిటివ్ పాయింట్. అది కథ చెప్పినప్పుడు ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒప్పుకుంటారా ఈ సెన్సార్ వాళ్ళని? ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అంటే ఇజ్ ఇట్ పాసిబుల్ అని. సో ఫస్ట్ మా జంపన్న కథ చెప్పడం, అది చెప్పి ఇప్పుడు మాట్లాడే స్పీచ్ చాలా చాలా కాన్ఫిడెంట్గా, అంతే కాన్ఫిడెంట్ సినిమా తీశారు. అంతకన్నా గొప్పగా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అనేది రెగ్యులర్ బట్ నిజంగానే ఆయన చాలా గొప్పగా రైట్ ఫ్రమ్ ద డే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నిన్న కూడా మొన్న ఒక సాంగ్ షూట్ చేద్దామని, జస్ట్ డే బిఫోర్ యెస్టర్డే 15వ తారీఖుని, నిన్నే కదా, ఒక సాంగ్ షూట్ చేద్దాం అనుకుని, ఎవరో సాంగ్ షూట్ చేస్తే మళ్ళీ 16 గ్యాప్ వస్తుంది మళ్ళీ, ఎందుకని చెప్పి 3 days సాంగ్ కదండి, ప్రాపర్గా మండే నుంచి పెట్టుకుందాం, ఎందుకంటే మంచిగా లొకేషన్ తీసుకుందామని. ఖర్చుకు వెనకాడకుండా చాలా బాగా తీస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ అసలు ఇప్పుడు దాకా చూసిన లవర్ బాయ్ అసలు గుర్తు కూడా ఉండదు, సినిమా చూస్తున్నారు. చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అది నేనే ఆయన పర్ఫార్మెన్స్లో నేను ఏడ్చాను. ఈ మన జంపని కూడా తెలుసా, ఒకరోజు ఆయన పర్ఫార్మెన్స్ చూస్తూ తన క్లోజ్ తీస్తూ నా సజెషన్ పెట్టారు. సో నా ఫేస్ ఇంత దగ్గర చూసి ఆయన పర్ఫార్మెన్స్ చూసి నేనే తెలియకుండా కన్నీళ్ళు వచ్చి జెన్యూన్గానే ఏడుపు వచ్చింది. అంత గొప్ప ఆర్టిస్ట్. నేను నిజంగానే వరుణ్ సందేశ్ నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు సరదాగా ఇలా తిరుగుతూ గర్ల్ లవ్ చేస్తాను అనుకున్నాను, కానీ చాలా బాగా చేశారు. అండ్ గగన్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. అలాంటి ఉన్న భయం, బట్ స్టిల్ తప్పదు, మాట్లాడక తప్పదు. గగన్ ఈ సినిమా చాలా బాగా పర్ఫామ్ చేసి ఆల్మోస్ట్ లైక్ 50-60 days తిండి తినకుండా బాడీ షేప్ చేయడం మొదలుపెట్టి షూటింగ్లో కూడా వర్కౌట్స్ చేస్తూ, అంటే డెడికేటెడ్గా. మేమందరం బిర్యానీలు తింటుంటే ఇది మాత్రం నేను తినకుండా పక్కనే కూర్చొని, అన్న నేను తినకూడదన్న అని చెప్పి, ఏమంటే వాళ్ళు షర్ట్ ఇప్పాలన్న అని చెప్పి అని పాప. అంటే నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఒక్కరు డెడికేషన్, ఆ గొప్పతనం, ఏదో సాధించాలని తపన 100% సాధించి తీరుతారు కష్టపడితే. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గగన్, బెస్ట్ ఆఫ్ లక్. అండ్ మా ప్రొడ్యూసర్ కూడా చెప్పాను, డైరెక్టర్ గారిని చెప్పాను, ఈ సినిమాలో ఇంకందరూ అయిపోయారు. నెక్స్ట్ అలాగే అవడా రవి అయితే నెక్స్ట్ పింగ్ పాంగ్, అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాడా, అలాగే చేశారు. పృథ్వీ గారు చేస్తారు, నాగబాబు గారు చేస్తారు, హీరోయిన్ టీవీ గారు మంచి క్యారెక్టర్ చేస్తారు, ఒకవే. అండ్ లాస్ట్ మా మెయిన్ ఆనెస్ట్లీ రవికి నాకు ఆల్మోస్ట్ లైక్ ఆ 2015 నుంచి ఫ్రెండ్షిప్ అనమాట. రవి అప్పుడప్పుడు వచ్చాడు కొత్తగా, కాదా 15 కదా, అవునా, ఓకే ప్రాబ్లం. అయితే రవి సినిమా అంతా చూసి డబ్బింగ్ చెప్తే సిచ్యువేషన్ చూసినప్పుడు ఫస్ట్ ఏమడిగారంటే మనవాడిని, నాకు రవి సీన్లు పెట్టాను నేను, ఎందుకంటే రవి సీన్లు పెట్టాను నేను, ఎందుకంటే రవి సీన్లు చాలా బాగా వచ్చాయి చెప్పేవాడు. అండ్ జెన్యూన్గా హ్యాండ్సమ్ యాంకర్ రవి నుంచి యాక్టర్ రవిగా అవుతాడు. ఈ సినిమా తర్వాత గ్యారెంటీగా మంచి ఆర్టిస్ట్ అవుతాడు. అండ్ తిను కూడా హీరోగా సినిమా చేస్తున్నాను, చెప్పలేదు మీకు. మళ్ళీ మనందరం అప్పుడు కలుద్దాం, అప్పుడు నేను దాన్ని పిలవపైన చీఫ్ గెస్ట్గా వస్తాను. అది చాలా మంచి సినిమా చేస్తున్నాడు, పెద్ద సినిమా అలవా మాకు తెలిసేవన్నీ. ఓకే, సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్పడం రెగ్యులర్. కానీ ఇలాంటి ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీలో చాలామంది రావాలి. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. సక్సెస్ వచ్చి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు బిజినెస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు, థియేటర్కి ఆడియన్స్ వచ్చే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు, మీరు దయచేసి మీరు సినిమా చూసిన తర్వాత 1% నచ్చిన ప్రమోట్ చేయండి ప్లీజ్. థియేటర్కి వచ్చినట్టు చేయండి ఏదో ఒకటి. మేము అంతగా నేను చేయలేం, ఏ సినిమాకి ఓపెనింగ్స్ ఉంటావో ఏముంటో తెలియదు కాబట్టి మేము కష్టపడ్డాం, ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ కానీ మీ అందరు కానీ. మిగతాది మీ చేతిలో ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అండ్ మా అభిమాన యాంకర్ స్రవంతి గారికి వన్స్ అగైన్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.